చట్టసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేసే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడంపై స్పష్టత రానుంది. సీజేఐ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టత ఇవ్వబోతోంది. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం సబబే అని కొందరంటుంటే అది రాజ్యాంగ విరుద్ధమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ధర్మాసనం ఏం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా చాలా కాలం జాప్యం చేస్తున్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పిచ్చింది. ఒకవేళ ఆ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లులకు ఆమోదం లభించినట్టే భావించవచ్చని తెలిపింది. దీంతో గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. రాజ్యాంగ బాధ్యతల్లో ఉండే రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. కానీ ఆ అప్పీల్స్ను తాము విచారించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.